గురుగారు, శ్రీ మహావిష్ణువుకు దశావతారాలు ఉన్నట్లే శివుడికి కూడా దశావతారాలు ఉన్నాయా? శ్రీ మహావిష్ణువుకి దశావతారాలు ఉన్నాయి అని మనకి గట్టిగా తెలుసని అనుకుంటాం మనం. కానీ భాగవతంలో 21 అవతారాలు చెప్పబడ్డాయి, ఏకవింశతి అవతారాలు చెప్పబడ్డాయి. వ్యాస భగవానుడు ఆయన కూడా విష్ణుమూర్తి ఒక అవతారం అని చెప్పబడ్డారు. అంటే అందరికీ సాహిత్యాన్ని అందించడం ద్వారా అందుకోసం పుట్టాడు ఆయన అని. ఇట్లా మనకి ఖచ్చితంగా తెలిసినవన్నీ మత్స్యకూర్మ, వరాహస్య, నారసింహస్య ఇవి చెప్పుకుని ఈ 10 అనుకుంటాం మనం. ఇవి కాక 21 ఇప్పటికే అయిపోయాయి. ఇంకా కలికి ఎక్కడో పుడతాడు వస్తాడు అనేది కాకుండా ఇప్పటికే 21 సిద్ధమై ఉన్నాయనుకోండి. అట్లాగే శివుడికి ఏమి అవతారాలు లేవా అంటే శివుడికి అవతారాలు ఉన్నాయి, ఆయనకి ఇంకా ఎక్కువ ఉన్నాయి అని చెబుతూ ఉంటారు. ఆయనకి 19, 20 అవతారాలు ఈశ్వరుడికి కూడా ఉన్నాయని. ఆయన సతీదేవి మీదకి ఆవిడకి కోపం వచ్చి ఆవిడ దహనం అయినప్పుడు వెంటనే ఆయన ఈశ్వరుడి కోపం వచ్చింది. ఆ కోపం జుట్టు పీకాడు, కింద పడింది, వీరభద్రుడు పుట్టాడు. వీరభద్రుడు ఒక అవతారం. ఇట్లా ఈశ్వరుడి యొక్క భిన్న భిన్న అవతారాలు ఆయా సందర్భాల్లో. శరభ మృగంగా ఆయన పుట్టాడు. అడవిలో ఉండే సింహం కంటే కూడా గొప్ప అంత పై జంతువు అనమాట అది శరభ మృగం. మనకి సింహం అన్న కనిపిస్తుంది కానీ శరభం కనపడదు. కానీ పురాణాల్లో వర్ణించబడిన మృగం శరభ మృగం. శరభ మృగం ఎవరంటే ఈశ్వరుడు. అందుకని శివభక్తులందరూ శరభ శరభ, అశరభ శరభ, దశరభ శరభ అని శివస్మరణ చేస్తారు. అంటే అక్కడ ఈయన నరసింహస్వామిలాగా ఆయన శరభ. ఇట్లా అనేకమైన సన్నివేశాల్లో ఈశ్వరుడు యొక్క రూపాలన్నీ కూడా అవతారాలు. కాబట్టి దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం భక్తుల యందుండే వాత్సల్యంతో ఈశ్వరుడు కూడా అనేక అవతారములు ఎత్తాడు. కనుక విష్ణు అవతారములు, శివావతారములు ఉన్నాయి. శివకేశవులు ఇద్దరు మన క్షేమం కోసం అనేక కష్టాలు పడ్డారని అనుకుందాం. లేకపోతే ఎక్కడో హాయిగా వైకుంఠంలో శేషశయనుడే ఉండకుండా నీళ్ళల్లో చేపలాగా, బురదలో పందిలాగా ఎందుకు ఆయనకి కష్టాలన్నీ అంటే మన కోసం. కాబట్టి ఆ విధంగా శివకేశవులిద్దరూ మనం రక్షింతురుగాక.